నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో వరుస దొంగతనాలతో దొంగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి బంగల్పహాడ్ చౌరస్తాలో 2 పాన్ దుకాణాలు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడ్డారు. దుకాణాలలో వరుసగా చోరీలు జరగడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సరిగ్గా పెట్రోలింగ్ చేయటం లేదని, ఇసుక, మొరం లారీలను ఆపి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు కానీ వరుస చోరీలను అరికట్టడం లేదని వ్యాపారులు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరూ రాత్రిపూట అందుబాటులో ఉండటం లేదని, బోధన్ నిజామాబాద్ పట్టణంలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు చెప్పారు. పోలీసులు గస్తీ పెంచి చోరీలను అరికట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ముందేమో 20,000 దాకా సామాను పోయింది, ఇప్పుడు 12,000 దాకా సామాను పోయింది. ఏమన్నా ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఏ బాధ్యత ఉన్నా మీరే చూసుకోవాలని అంటున్నారు. దీనికి ఏందో అర్థం కాక 4 సార్లు దొంగతనం అయింది. ఇట్లా దొంగతనం ఎందుకు అవుతున్నది? పోలీసులు చూసిన లెవెల్ లేరా? ఇలా అయితే ఎట్లా గరీబోళ్ళ పరిస్థితి ఎటు పోవాలి? పెద్దవాళ్ళు ఎట్లా బాగా కష్టం ఉన్నది బతకాలంటే. రూపాయికి కష్టపడి మేము జమ చేసుకుంటున్నాం. అదే ఉన్నది పాయ అంటే బతికి ఏం లాభం? ముందేమో 20,000 దాకా